అందరూ బాగున్నారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదవాలి. జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అన్నారు. అందు గురించి ఏమన్నారంటే మాట్లాడుతారు అన్నారు. అర్థమైందా? ఇది జరిగింది పస్కా పండుగ రోజున జరిగింది. పస్కాను ఆచరించడానికి చివరిగా ఆచరించడానికి యేసుప్రభువు వారు యెరూషలేము వచ్చారు కదా. యెరూషలేములో యేసుప్రభువు వారు జయోత్సాహంతో ప్రవేశించారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగైతే ప్రియులు జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట నేను 4 సువార్తలు రాశాను. ఈ మాట ఏ మాట? యేసుప్రభువు వారు యెరూషలేములోకి వచ్చారన్న మాట. చదవండి 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం దాకా మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. ఇక్కడ మాత్రం చదువుతున్నాను. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడింది. వాటిని విప్పి నా ఎదుగు తోలుకుని రండి. ఎవరైనాను మీతో ఏమైనాను అని ఎడలా అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎందుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడనన్నది. దేవుడు చదవబడిన లేఖన భాగం తన ఆత్మ ద్వారా దీవించును గాక. ఆమె చెప్పండి వీళ్ళరా. ఈ మాట మత్తయి సువార్తలో గాడిదయు గాడిద పిల్లయు అని రాశారు. ముగ్గురు మాత్రం గాడిద అని రాశారు. సరే, అదొక వేరే పాఠం. ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఖర్జూరు మట్ల పట్టుకున్నారు, ఎదుర్కొన్నారు. ప్రవచనం నెరవేరినట్లు అక్కడ జరిగాను. అలాగైతే ప్రవచనం నెరవేర్పు ఏంటి? 1 నుండి 7 వచనాలు 16 వచనం కూడా దేవుడు నిర్దేశించింది మాత్రమే జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే పాఠం ఏంటంటే, నువ్వు అనుకున్నట్లుగా నేను అనుకున్నట్లుగా ఏది జరగదు. అర్థమవుతుందా? దేవుడు ఏదైతే నిర్దేశించాడో అదే జరుగు తీరుతుంది. పిల్లలు హెబ్రీ రాసిన పత్రికలో సృష్టి యావత్తు సమస్తమును సృష్టించిన దేవుడే సృష్టిని అంతటిని కూడా నిర్వహించుతున్నారు. ఆయన కలుగుడుగా కానీ పలికినటువంటి ఆకాశం కానీ, భూమి కానీ, నక్షత్రం కానీ, చంద్రులు కానీ, అలాగే సముద్రపు జలములు ఇవన్నీ కూడా నేటికి కూడా అవి అలాగనే ఉన్నవి. కనుక దేవుడు చెప్పుకునేదే జరుగుతుందమ్మా. నువ్వు అనుకున్నట్టు జరగదు, నేను అనుకున్నట్టు జరగదు. మనం చాలా అనుకుంటాం, కానీ నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఇది సత్యం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. దేవుని సమయంలో, దేవుడు కాలంలో ఆయన నరకను చూస్తాం. అలాగైతే ప్రియులరా, ప్రసంగి అంటున్నాడు కదా 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నారు చెప్పండి? దేవుని కాలంలో అది చక్కగా నిర్వహించబడుతుంది అన్నాడు. కాబట్టి ప్రియులరా, నీసాన మాసంలో యేసుప్రభువు వారు పస్కా దినమును ఆచరించడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించారు. ఎక్కడ? నీసాన మాసంలో. కనుక ప్రపంచంలో పాపులందరి వరకు ఆయనే పస్కా బలిపశువు కావాల్సింది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్చడానికి యేసుప్రభువు వారు పస్కా బలిపశువుగా యెరూషలేములో ప్రవేశించారు. అక్కడ పస్కాని ఆచరించి, ఇదిగో నేను రేపు మీ కొరకు పస్కా బలిపశువుగా మారబోతున్నాను. పస్కా ఈ లోకరీత్యాగా మెటీరియల్ గా తయారు చేయబడినటువంటి పస్కా కేవలం వారి పాపాలు మాత్రమే క్షమించబడ్డాయి. కానీ పరలోకము నుండి మీ కొరకు నా కొరకు దిగి వచ్చిన ఎవరు? పస్కా అయినటువంటి గొర్రెపిల్ల, మన గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా.
ఆయన మనందరి వరకు కలవరి శరీరం ఏమయ్యాడు? ఆయన బలియాగం చేశారు. అనగా తండ్రి యొక్క కోపము, మానవుని యొక్క పాపము రెండిటిని ఏం చేశాడు? పరిహారం చేసి తప్పిపోయిన మానవుణ్ణి, పడిపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి ఏం చేశాడు? మళ్ళా దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు, దేవునితో సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రము కలిగిన గాక. అంత మాత్రమే కాదు, గళతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు అన్నాడు. ఎప్పుడు? ఆయన ఎప్పుడు వచ్చాడు? మీరు అన్నట్టు ప్రార్థన ప్రభువా రా అన్నారు. నమ్మంటే వచ్చేవాడు కాదైనా. పరిశుద్ధాత్మ రండి, దిగండి, నా నెత్తి మీద రాలండి, నాలోకి రండి, నా ఎదగాలండి, నా ముందు నడవండి అన్నాడు. ఒక అంటుంది నేను చీపు పెట్టుకుని ఇల్లు తొలగాలపోతున్నట్టు ఆయన వచ్చి చీపు పెట్టుకుని తొలమంటుంది. ఈ ప్రార్థనలు మానేయండి, ఈ కథలు మానేయండి. కంటికి సంఘానికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాను. అక్కడ మన వాళ్ళందరూ వచ్చారు. మాకు ఒక సంఘం ఉందండి, మేమందరం రక్షించబడ్డాం, మేమందరం కలిసి ఇక్కడ సంఘాన్ని నిర్మించుకున్నాం, మాకు మందిరం ఉంది, మాకు సంఘం ఉంది, మాకు సేవకులు ఉన్నారు, మేము రాము అన్నాను. ఈ కడవరి దినాలలో కలవరపరిచేవారు ఉన్నారు, మోసపుచ్చేవారు ఉన్నారు, ఆశ చూపేవారు ఉన్నారు. వాక్యాన్ని, సత్య వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సిలువ క్రీస్తు ప్రభుని ప్రకటించడం మానేసి ఏం చేస్తున్నారు చెప్పండి? తమ్మును తాము ప్రకటించుకుంటున్నారు. ఒకసారి వస్తే బాధలు పోతాయా? శ్రమపడము, స్వార్థను పని చేయమని. ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ శరీరం ఉన్నంత కాలం బాధలున్నాయి, శ్రమలున్నాయి. క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే సుఖం ఉంది, నెమ్మది ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, నిత్య జీవం ఉంది. దరిద్రుడైన లాజరు ఏ ఆహారం కోసం యజమాని శాసించి ఆయన ఏం చేశాడు చెప్పండి? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అక్కడ ఏమి పొందుతున్నాడు? నెమ్మది పొందుకుంటున్నాడు. భూలోకంలో అన్ని లేకున్నా దరిద్రులు ఉన్నారు. చుక్క నీటి కోసం పరలోకంలో ఏం చేస్తాడు? పరలోకంలో కాదు, నరకంలో కూడా ఏం చేస్తాడు? యాతనలు పడుతున్నాడు. ఒకరు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే వారికి ఏమి ప్రయోజనం? ఏది ముఖ్యం? ఆత్మ ముఖ్యం. కనుక ప్రియులారా, ఈ లోకములో మనకి శ్రమ ఉంది, అయితే శ్రమ నుండి విడిపించే దేవుడు ఉన్నారు. చూడండి, రక్తము కప్పుకుంటున్న పరిస్థితిలో నుండి, ఏ వైద్యము పెరగరాని స్థితిలో నుండి ఇష్టపడిన దేవుడు, అసహించుకున్న దేవుడు ఏమైనా పరమ వైద్యుడయ్యాడు. ఆయన బాగు చేయలేని రోగం లేదు, ఆయన క్షమించలేని పాపము లేదు. అన్ని రోగముల కన్నా మా భయంకరమైన రోగం పాపరోగం. పాపరోగాన్ని తీసేసిన దేవుడు శారీరకమైన రోగాలు బాగు చేయలేడా? దేవుడికి స్తోత్రం కలిగిన. కనుక పిల్లరా, ఇక్కడ అర్థమైన కదా, కాలం సంపూర్ణమైనప్పుడు వస్తా. నువ్వు అనుకున్న సమయం రమ్మంటే రాడాయన. ఆయన సమయం ఉంది. తల్లి గర్భంలో పిల్లలుగా రూపొందించక మునిపే నీ అవసరాలు రూపొందించిన వాడు, నీ స్తన్యపానం ఏర్పరిచిన దేవుడు, నీ కొరకు ఆయన ప్రేమించే దేవుడు నేను ఏ సమయంలో ఎలా ఉంచాలో దేవుడికి తెలుసు. ఆమేన్. అంత మాత్రమే కాకుండా యోహాను రాసిన యోహాను సువార్త 2:4 అన్నాడు, కానాను పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. తల్లి వచ్చి అంటుంది కదా, ఏమంటుంది? నాయన ద్రాక్షారసం అయిపోయింది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా నాతో నీకేం పని అమ్మా? ఏంటి అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాదు. సమయం ఉంది. సోదరుడా, సోదరి, నీ జీవితంలో దేవుడు చేసే కార్యం, దేవుడు జోక్యం చేసుకోవాలంటే ఇప్పుడే, రైట్ నౌ అంటారు కదా. రైట్ నౌ అంటే రైట్ నౌ లేదు, వీట్ నౌ లేదు. ఆయన సమయం. నువ్వు ప్రార్థించడం నీ పని. ఆయన సమయంలో నిన్ను చెప్పండి కాపాడము, బ్రతికించడము, బాగు చేయడము, నిన్ను హెచ్చించడము ఆయన చేతిలో ఉంది. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయట ఆయన. అలాగైతే పిల్లరా ఇంకేమంటున్నారు చెప్పండి? అంత మాత్రమే కాదు, నా టైం లేదు. ఏంటి? దేవుని చిత్తం చేయట ఆయన పని. తండ్రి చిత్తం నెరవేర్చట ఆయన పని. యోహాను సువార్త 7:6 శిష్యులతో అన్నాడు, నా సమయం లేదు. మీరు మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. కాబట్టి అక్కడ ఏమని చెప్పండి? చెప్పండి, దేవుని యొక్క సమయం కొరకు ఆయన కనిపెడుతున్నాను. అలా అయితే ఇది శిష్యులందరూ విన్నారు.
యాకోబు జీవితంలో ఇది నెరవేర్చడం, అది జరిగించడం యాకోబు చెప్పడం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రేపేమి సంభవించినా మీకు తెలియదు. చదండి, ఆ మాట రాశాడు కదా, మీకు తెలియదు అన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అన్నాడు కదా, నా సమయమే రాలేదు. ఏంటి పాఠము? ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడ్డాం. నీ జీవితంలో ఏమి సంభవించినా ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. ఈ భయంకరమైన కష్ట దినాలు, ఈ యుద్ధ సమయం, ప్రపంచం వేడుకుపోతుంది, మహావేంద్రంతో అగ్ని కుమ్మరించబడుతుంది, సమయం ఆసన్నమైంది. ఇటువంటి సమయంలో దేవుని యందు నిరీక్షించాలి. దేవుని మీద విశ్వాసము కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అయితే మనం కాపాడుకోవాల్సింది ఏంటి? విశ్వాసం. శిష్యులు ప్రార్థన చేస్తారు, మా విశ్వాసాన్ని పెంపొందించిన ఆయన అన్నారు. మన విశ్వాసాన్ని ప్రభు అన్నాడు, నా రాకడ సమయంలో విశ్వాసం కలిగి ఉందనా అన్నాడు. అంటే విశ్వాసం లేని దినాల్లో మనం ఏం కాపాడుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కనుక పిల్లగా ఇక్కడ మాట చెప్తున్నాడు, ఆయన సమయం కోసం కనిపెట్టాలి. ఆయన సమయం కోసం. 8వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనంలో ఆయన అన్నాడు కదా, దేవాలయంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడంటే ఆయన కూర్చుంటే ఆయన పట్టుకున్న వాళ్ళు శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు, చంపేయాలనుకున్నారు. ఆయన అన్నాడు కదా, మీరు నన్ను ఇది మీ సమయం, నా సమయం ఇంకా రాదు. ఆయన అన్నాడు కదా, కత్తులతో గుదిలతో వచ్చారు ఆయన పట్టుకోవడానికి. ఆయన అన్నాడు కదా, దేవాలయంలో ప్రసంగించాను, బహిరంగంగా నేను అద్భుతాలు చేశాను. ఆయన అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. బందిపోటు దొంగ మీద వచ్చారు, కత్తులు గుదిలతో వచ్చారు. ఇది మీ సమయం. ఇది ఎవరి సమయం? ఇది అపవాది సమయం. కనుక రండి, నేనే ఆయన అన్నాను. దేవుడికి స్తోత్రం. కనుక కాలములు సమయంలో ఎవరి చేతులు ఉన్నాయి? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభుని చూస్తున్నాం. ప్రియులారా, ఆయన నమ్ముకున్న మనం చెప్పండి, ఆకలైనా దెబ్బకైనా, నిందైనా శ్రమ అయినా, వస్త్రహీనత అయినా కరువైనా, యుద్ధమైనా ఖండమైనా మనం ఏం చేయాలి? ఆయన సహాయాన్ని, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి. పిల్లలు ఆయనను అర్థించడం నేర్చుకోండి. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ సిగ్గుపరచ నెయ్యాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. అలాగే ప్రియులారా, ఇంకేమంటున్నాడు? 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, తెలిసి నా గడియ వచ్చినదిని యేసు ప్రభువు చెప్తాను. యేసుకు తెలుసు సిలువకు సమయం గడియలు దగ్గర పడినాయి. అందుకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యెరూషలేముకు ఏం చేశాడు? పస్కాను ఆచరించడానికి ఆయన వచ్చాడు. అర్థమవుతుందమ్మా? పస్కాను ఆచరించడానికి వచ్చాడు. వచ్చి మరుసటి క్షణం ఏమయ్యాడు? ఆయన అప్పగించబడ్డాడు సిలువకు. లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం చూసినట్లయితే, యెరూషలేమును గురించి యేసు వినిపించాడు. ప్రభువు దర్శించు కాలము, ప్రభువు దర్శించు కాలము ఒక కాలం వస్తుంది. సోదరి ఒక కాలం వస్తుంది. కనిపెట్టు. ఇదే కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? గెహాజీతో అన్నాడు కదా, ఏంటి? ద్రాక్ష తోటలు కొనుటకు, నాటించటకు, వస్త్రములు, బంగారము, వెండి పోగు చేసుకోవటకు ఇది సమయం. సోదరి సోదరుడా, ఏం పోగు చేసుకుంటావు? ఏం పోగు చేసుకుంటావు? నువ్వు పోగు చేసుకున్న దాంట్లో కూర్చుకు కొల్లైనా తీసుకుని పోగలవా? అది నీకు తెలుసు, అది నాకు తెలుసు, అది దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటి కోసమే ప్రయాసపడుతున్నాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించదుమో మనం కాదు కదా, అన్ని జనులు కదా విచారించవలసింది. అడవి గడ్డి పువ్వుని అలంకరించిన దేవుడు పొద్దున వస్తుంది, పోస్తుంది, సాయంత్రం వాడిపోయేటువంటి పువ్వునే తొందరగా అలంకరిస్తే, సహోదర సహోదరి, నీకు నాకు నిర్మించేయమన్నా దేవుడు పోషించలేదా? దేవుడు ఆదరించలేదా? దేవుడు బ్రతికించలేదా? దేవుడు రప్పించలేదా? దేవుడు కాపాడలేదా? జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అంటున్నాడు కదా, దాని గురించి గమనించాలి. ఆయన మనిషి కుమారుని గని కోసం, ఆయన రక్షణ కోసం చూడాలి. అలాగైతే పిల్లరా, చాలా మంది నిర్లక్ష్యం. దేవుని సంఘానికి రావడానికి నిర్లక్ష్యం, దేవుని ఆరాధించడానికి నిర్లక్ష్యం, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నిర్లక్ష్యం, దేవుని కొరకు నీవు చేయగలిగినటువంటి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నావు అంటే వాక్యాన్ని వినడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు.
దేవుణ్ణి ఆరాధించడానికి నిర్లక్ష్యంగా వస్తున్నాం. కారణం ఎన్నిసార్లు చెప్పట్లేదు? సమయానికి రండి, సమయానికి రండి, సమయానికి రండి, ప్రతి వారం ప్రకటిస్తున్నాం. అయినా నిర్లక్ష్యం. ఈ సమయంలో నువ్వు వస్తావు. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు ఏం సిద్ధపరిచాడు, ఏ మాట చేత నిన్ను నడిపించాలనుకుంటున్నాడో, నీ హృదయాన్ని తెరవాలనుకుంటున్నాడో, నీ మనసు మార్చాలనుకుంటున్నాడో, నిన్ను సంపూర్ణంగా చేయాలనుకుంటున్నాడో, ఆచరించాలనుకుంటున్నాడో, ఇది నీకే. దైవజనుడు సన్నద్ధుడై గుప్పుడు విత్తనాలు చేత పట్టుకుని కన్నీటితో వెళ్తుంటే వాక్యం అంతా నీకు కాదు, కానీ ఒక గింజ నీలోకి రాబోతుంది. ఆ గింజ నీలో మొలవబోతుంది, ఫలించబోతుంది, నువ్వు ఆశీర్వదించబోతున్నావు. చూడండి, తినడానికి ఏమి లేదన్నారు సోదరులు, తిండి లేదు. ఎవరన్నా పెడితే తిన్నాం, ఎవరన్నా బట్టలు ఇస్తే కట్టుకున్నాం. కానీ ప్రభువుని నమ్ముకున్నారు. నా బిడ్డలందరూ ఏమయ్యారు? డాక్టర్స్ అయ్యారు. చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకుని చెడిపోయినవాడు అప్పుడు కూడా లేదు. నువ్వు చెడిపోయావు, నువ్వు పతనమైపోయావు అంటే నీ భక్తి అబద్ధపు భక్తి, వేషధారణ జీవితం జీవించండి. నేను ఖచ్చితంగా అవమానం లేకుండా చెప్తాను. ఆయన నమ్మదగిన వాడు. తన పిల్లలని అన్నాడు వస్తూ పెట్టిన దేవుడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాం. ప్రియులారా గమనించండి. అలాగే ఆ ప్రసంగ గ్రంథం మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. ఇంకేమంటున్నారు చెప్పండి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇద్దరు శిష్యులకి చెప్పారండి. ఇద్దరు శిష్యులకు అన్నాడు, ఫలానా గ్రామం వెళ్ళండి, అక్కడ గాడి ఉంటుంది, అది కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పుకుని రండి. ఎవరైనా మీకు అబ్జెక్షన్ పెడితే, ఎవరైనా అడిగితే, ఇది ఎవరు కావాలి? ప్రభు కావాలి. అయ్యా అమ్మ ఏంటన్నావా? నీవు నేను గాలి పెట్టి వాడినే. ఆ గాలి తాగతో కట్టబడింది, ఈ గాలి పాపంతో కట్టబడింది. ఈ గాలి పాపమనేటువంటి బంధకాలతో బంధించింది. నన్ను విడిపించుకోవడం ఎవరు లేరు. నేను ఎవరికి కావాలి? ఈ గాలి ప్రభుకు కావాలి. ఆయన అన్నాడు, ఎవరైనా మనం అడిగితే చెప్పండి, అది ప్రభువు కావాలి. నువ్వు ప్రభువు కావాలి. నిన్ను కోరుకున్నవాడు నువ్వు కోరుకోలేదు, నువ్వు ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చాడు, ఆయన నిన్ను విడిపించాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయనకి నువ్వు కావాలి. వీళ్ళు అన్నారు, వీళ్ళు నీకులా డౌట్ వేసారు, ప్రభా నీ పేరు చెప్పంటావా? పేరు రాసి మోషే అన్నాడు కదా, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తే వారు నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్పంటావు అన్నారు. ఆయన పేరు చెప్పలేదు. నేనున్నవాడు అనుకోడు, నేను తను బయలుపరుచుకున్నారా? వీళ్ళు అడగలేదు, శిష్యులు అడగలేదు. వెళ్ళమన్నారు, వెళ్ళారు. విప్పమన్నారు, విప్పారు. తోడుకు రమ్మన్నారు, తోడుకు వస్తుంది. ఎవరైనా చెప్పుకున్నా ఇది ప్రభుత్వం అంటే ఈరోజు సంఘాలు అయ్యా అక్కడికి వెళ్ళయ్యా, వాళ్ళతో చెప్పయ్యా, ఆ పని చేయి అంటే నేనే చేయాలా? నేను ఒక్కనే వెళ్ళాలా? నేను ఎందుకు చేయాలి? వాళ్ళకి చెప్పొచ్చు కదా, వాళ్ళు పంపొచ్చు కదా. నన్ను ఎందుకు పంపుతాను? నిన్నే పంపాలి, నువ్వే వెళ్ళాలి. నువ్వు ప్రభుత్వం సంఘము ఈ స్టేజ్కి రావాలి, ఈ యొక్క నిశ్చయకి రావాలి, ఈ విశ్వాసానికి రావాలి. శిష్యులు మేము వెళ్ళమనలేదు, వెళ్ళమన్నది ఆయన వెళ్ళారు. చెప్పమన్న మాట చెప్పడానికి సిద్ధపడ్డారు. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న చిన్న పాటలే, టైం లేదు కదా. లోకాసు వార్త 19:43 వచ్చింది. చాలు 21వ అధ్యాయం 18వ వచనంలో యేసుప్రభువు అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పండి? నేను నిన్ను శపిస్తాను, నువ్వు జాగ్రత్తగా వాడుకో అన్నారా? హలో వింటున్నారా? అర్థమవుతుందా మీకు? యేసుప్రభువు వారు అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆకలిగా ఉన్నారు, పండు చూస్తే లేదు. ఆయన అన్నాడు కదా, నువ్వు వెంటనే ఏమైపోవాలి? తక్షణమే అయిపోయినది ఎండిపోయింది. అదే ఎండిపోయింది. వాస్తవంగా చెట్టు యొక్క పద్ధతి ఏంటి? ముందు వాడిపోద్ది,
తర్వాత ఏమవుద్ది? ఆకులు రాలిపోతాయి, తర్వాత ఏమవుద్ది? వాడిపోద్ది, తర్వాత ఎండిపోద్ది. కానీ యేసు ప్రభువు అన్నారు, నీవు ఇంకెన్నడూ ఫలించకపోయేదా అన్నాడు. అంత ఎండిపోయిందంటే తక్షణం ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన ఇదిగో సమయం రాలేదంటే ఆ సమయం రాలేదు, ఆయన ఇప్పుడే ఇప్పుడే అది జరిగిన పద్ధతి విధానం చూస్తాం కనుక పిల్లలు జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో దాన్ని నువ్వు నేను పెళ్ళైన తర్వాత బాప్తిసం తీసుకుంటాను అన్నవాళ్ళు కొంతమంది, ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకుంటాను కొంతమంది, ఇంకొకరిని అడిగితే అన్నాడు నేను పరీక్ష రాశాను కదా పాస్ అయితే బాప్తిసం తీసుకుంటాను. ఏంటి నీ సమయమా? దేవుడు నీకు ఏమి ఆజ్ఞాపిస్తే దాని వెంటనే ఏం చేయాలి చెప్పండి. శిష్యులు ఏం చేశారు? ఏం అడగకుండా వెళ్ళారండి. అంజలి ఏం చేసింది? వెంటనే తక్షణమే దేవుని మాట వినేవారు కావాలి, దేవుని ఆజ్ఞకు లోబడేవారు కావాలి, దేవుడు చెప్పినది చేయటకు గైకునేవారు కావాలి. సంఘాలు ఎలాంటి లేదు, అందుకే సంఘాలు వెలవలిపోతున్నాయి, విశ్వాస జీవితాలు పాడైపోతున్నాయి, ఆ ఆధ్యాత్మికతలో తగ్గిపోతున్నారు, పెరగట్లేదు, సాక్ష్య జీవితం లేని జీవితాలు ఉన్నాయి. వీళ్ళరా దేవుని మాట గైకం చెట్టు గంగి ఉందండి. ఇంకా మీరు చెప్తే ఆశ్చర్యపోతాం, మీకు తెలిసిన విషయాలే. పేతురుతో ప్రభు అన్నాడు, ఆ పేతురు అన్నాడు, ప్రభువా మీ బోధకుడు పన్ను కట్టడా అన్నాడు. అప్పుడు ఆ మాట తీసుకొచ్చి బోధకుడు చెప్పారు, అయ్యా ఇలాగ అంటున్నారన్నాడు. అయితే పన్ను ఎవరు కట్టాలి అన్నాడు? రాజుకు అన్నాడు. మరి రాజకుమారులు ఎవరు? స్వతంత్రులే, కట్టకలేదు కదా అన్నాడు. అయినా మనం ఏం చేయాలి? పన్ను కడదాం. నదికెళ్ళు, జ్ఞానం అయ్యి చేప వస్తుంది, చేప నోట్లో ఏలు పెట్టు, ఏముంటది? శక్తి ఉంటది. నీకును నాకును సరిపడే, మనందరూ సరిపడగా పన్ను కట్టు అన్నాడు. ఎవరిని మాట అన్నాడని పేతురు నమ్మాడా? నదులు ఎన్ని చేపలు ఉంటాయి? ఎన్ని చేపలు తిన్నావమ్మా నేను అడిగానా? నదిలో ఎన్ని చేపలు ఉంటాయి? నువ్వు ఎన్ని తిన్నావు? కడుపులో ఎన్ని చేపలు ఉన్నాయి అడిగానా? చేపలు తినలేదా? చికెన్ తినకపోతే చేపలు తిన్నారు కదా, ఎన్ని చేపలు అని అడిగానా? నదిలో ఎన్ని చేపలు ఉన్నాయి? ఎన్నో చేపలు ఉన్నాయి. వాటి పేరు కూడా మనకు తెలియదు. యేసు ప్రభువు అన్నారు, ఆయన ఆజ్ఞాపించారు, నదిలోకి వెళ్ళి గ్యాలం వేయడం నీ పని, శకం నోట్లో పెట్టుకుని నీ గ్యాలాన్ని పట్టుకుని బయటకు వచ్చే పని చేపలు. ఎందుకు? సృష్టికర్త మాట. బాబు అయ్యా దేవుని మాట అంటే నీకు లోతుగా ఉంది కదా, దేవుని మాట అంటే ఎంత లోతువో, దైవజన్ అంటే ఎంత లోతువో, ఎంత చులకనో కదా. ఒక మాట దేవుడు సెలవిస్తే దైవలేకపోతున్నావు, నమ్మలేకపోతున్నావు. సేవకుడు వచ్చి అయ్యా ఇది చెయ్యయ్యా అంటే నువ్వు చేయలేదు. సేవకుడు చోటే అబద్ధం ఆడుతున్నావు, దేవుడి చోటే అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఆలోచన చేసుకోండి, నాకు తెలియదు. పేతురుతో అన్నాడు, నువ్వు వెళ్ళి నదిలో గ్యాలం వేయి, నోరు మూసుకొని చెప్పినట్లు చేశాడు. కార్యం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఒక మాట అడుగుతాను, చేప వచ్చింది, చేప కడుపులో ఉన్నాను లేదా ఆ నోట్లో ఉన్నాను, ఆ నాణ్యం తీయాలంటే ఏం చేయాలి? చెయ్యడతావా? ఏదెడతావా? దొరుకుతుందా? ఒకసారి రూపాయలు మింగి నోట్లో వేయనట్టు తీ. చేపను కొయ్యాలి. దేవుని మాట వరకు తను తాను కొయ్యబడ్డానికి ఇష్టపడిన చేపను చూడు. సృష్టిని చూడు, సృష్టించిన సోదరుడా సోదరి, తన కోరికలు వేసుకున్నాను నువ్వు, తన స్వరూపం ఇచ్చిన దేవుణ్ణి, తన జీవనం ఇచ్చిన దేవుణ్ణి మాట వింటున్నావా? దేవుని కనుక ఏం చేస్తున్నావు? చేప చచ్చిపోవడానికి ఇష్టపడింది, చెట్టు ఎండిపోవడానికి ఇష్టపడింది. తక్షణమే మక్కలు పట్టుకోవడం కాదు, ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. మక్కలతో కాదు. దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చిన దేవుడు, ప్రవచన పురుషుడైన దేవుడు నమ్ము, ఆయన విశ్వాసం మంచు మీ ఇష్టం. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, ప్రవచన నెరవేర్పుకు చాలా వాక్యాలు ఉన్నాయి, మనకు అక్కర్లేదు. ఆ 7వ వచనంలో 3 సువార్తలు గాడిద పిల్ల ఒక్క ఏమన్నది? మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన దీనత్వాన్ని చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన దీనత్వం, సేవకుడిగా వచ్చాడు. రాజులు ఏం ధరిస్తారు? రాజవస్త్రాలు ధరిస్తారు. రాజులు దేని మీద వస్తారు? గుర్రం మీద వస్తారు. రాజులు ఎప్పుడు గుర్రం మీద వస్తారు? యుద్ధం చేయడానికి వస్తారు, రౌతులు చూపడానికి వస్తారు, భాషలు చూపించడానికి వస్తారు, వేదికలు చూపించడానికి వస్తారు. ఈ రాజులకి దేని మీద వచ్చారు? గాడి మీద వచ్చారు.
గాడిద పిల్లగా వచ్చాడు. గాడిద అనగా ఈయన సాత్వికుడు, వీరవంతుడమ్మా. ఈయన ఎవరితో ఆయన ప్రేమించడానికి వచ్చాడు, శాంతి ఇవ్వడానికి వచ్చాడు, సమాధానం శాంతి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అందుకే నీకు లోపం అయిపోయాడమ్మా. అందుకే ఆయన చులకనైపోయిందా? క్రీస్తు ప్రేమ చులకనైపోయిందా? ఆయనకి వలసిన గౌరవాన్ని ఇస్తున్నావా? ఏమో నాకు తెలియదండి. మోకరించి ప్రార్థన చేసిన ప్రార్థనకి వస్తాను. కాలు చాపులకు ప్రార్థన చేసేవాళ్ళు అయిపోయింది రోజులు ఈ రోజు. ఏమో మోకాళ్ళ నుండి బాధ ఉంటే తప్పదు, దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టారు. మోకరించగలిగిన చిన్నపిల్లలు, యవనస్తులు, నడివేసుకులు అందరూ కూడా అలాగే చేస్తున్నారు. మీ ఇష్టం అంటే నాకు తెలియదండి. దేవుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన రాసిన మాట ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నాడు. అంటే శాంతి, శాలేముగా జరగలేదు, గాడిద వచ్చాడు. ప్రిన్స్ ఆఫ్ గ్లోరీ అన్నాడు. అంటే మహిమగా జరగొచ్చాడు, గుర్రం మీద వస్తున్నారని. మొదట ఆయన ఎలాగొచ్చాడు? శాలేముగా వచ్చాడు. ఆయన దీనుడిగా వచ్చాడు, ఆయన గాడిద మీద వచ్చాడు. ఆయన ఇంకొకరు రాబోతున్నాడండి. ఆయన ఎలా వస్తాడు చెప్పండి? ఆయన గుర్రం మీద వస్తాడు. ఎలా వస్తాడు? చేతిలో కట్టమంటారు, వస్తాడు ఆయన. ఆయన ఎదుర్కొనే విశ్వాసం మీలో ఉందా? ఆలోచించేయండి. ఆయన వైపు చూస్తాం, ఆయన కొరకు జీవిస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే, ఆయన నిరీక్షణ పెట్టుకుంటే ఆయన చూస్తాం, ఆయన రాకలు ఎత్తబడతాం. అమ్మా గుర్తు పెట్టుకోండి. ఈ భక్తి, ఈ ముచ్చట్లో, ఈ యొక్క ఒక కాలు ఇందులోను, ఒక కాలు ఇందులోను, కాసేపు టీవీ చూడటం, కాసేపు దేవుడు చూడటం, కాసేపు దేవుడు మాట్లాడడం, కాసేపు సినిమా మాట్లాడటం, కాసేపు మందిరం కూర్చోప్పుడు ఉంటే దేవుల్లో లేదా లేకుండా ఆయన ఉమ్ము వేయించుకునే పరిస్థితి రాకూడదు కాక. రైట్. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు నీ కుమారుని తీసుకుని మోరియా పర్వతంలో నేను చూపించే కొండ మీదకి వెళ్ళి బలి అర్పించమన్నా. అంతే కదండి. ఆయన అర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే ఎవరెవరిని తీసుకెళ్ళాడు? గాడిదని తీసుకెళ్ళాడు, తర్వాత కత్తిని, అగ్ని, నిప్పుని, తర్వాత పనివారిని తీసుకుని వెళ్ళాడు. కొండ వచ్చింది. కొండ మీదకి ఎవరు వెళ్ళారు? అబ్రహాము, తన కుమారు. అప్పుడు దాకా గాడిద మోసిన పొలాలు ఎవరు మోసారు? ఇస్సాకు మోసారు. కత్తి, నిప్పులు ఎవరు పట్టుకున్నారు? అబ్రహాం పట్టుకున్నాడు. ఆరాధనా స్థలంలోనికి రావడానికి ఎవరికి అధికారం లేదు? పనివాడికి లేదు, గాడిదకి లేదు. ఈ గాడిని ఆరాధనా స్థలంలో నడిపించాడు. ఈ గాడిని యోగ్యత లేని గాడి, అర్హత లేని గాడి, అన్యజనం, తృణీకరించబడిన వారు, వెలివేయబడిన వారు, దేశించబడిన వారు. ఈ గాడికి ఏ స్థానం ఇచ్చారు? అతి పరిశుద్ధ స్థానంలోకి వచ్చాం. ఆయన భోజనపు కళ్ళ దగ్గర ఒలివి మొక్కలుగా కూర్చున్నాం. వీళ్ళరా మన యోగ్యతగా తెలుసుకోవాలి. యోగ్యుడైన ప్రభుని ఆరాధించడానికి ఆరాధకులుగా చేసిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వీళ్ళరా నాకేం చెప్పాలనిపించట్లేదండి. ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడ పడుతున్నారు, ఆయన ఎక్కడ పెరిగారు, ఆయన ఎక్కడికి ప్రవేశించాడు, ఆయన దేని మీద ప్రవేశించాడు? ఆయన గాడిద మీద గాడిద మీద ఎక్కాడు. వీళ్ళరా గాడిద ఎక్కి రావటం ఆయన దీనత్వం. సృష్టికర్త అయిన దేవుడు అంతగా తగ్గించుకుంటే మనం ఎంతగా తగ్గించుకోవాలి? మన జీవితం, మన బ్రతుకు, సంఘం తగ్గించుకుంటున్నారా? సోదరులారా తగ్గించుకుంటున్నారా? ఒకరికంటే ఒకరు యోగ్యులు చూడండి. తండ్రి కొరకు తను తాను తగ్గించుకున్న కుమారు. వీళ్ళారా మీరు ఆలోచన చేసుకోండి. గర్వముతో కదా ఆయన పిల్లలు గర్వాంగులైపోయారు. సాతాను గర్వము కలిగిన వారు ఎవరు సంబంధి? ఎవరు గర్వించిన వాడు? ఎవరు? అపవాది. గర్వ హృదయం గల వారందరూ అపవాది పిల్లలు కానీ దేవుని పిల్లలు. దీనత్వం కలిగిన వారు దేవుని పిల్లలు, క్రీస్తు పిల్లలు. ఆయన దీనత్వం, ఆయన ధీరుడై ఉన్నాడు,
ఆయన పిల్లలు దీనత్వం కలిగి ఉంటారు. ఎదిరించకూడదు, ఒకరిబోతు మాటలు మాట్లాడకూడదు, తిట్టుబోతు మాటలు మాట్లాడకూడదు. తగ్గించుకోవాలి. తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, హింసించిన వారిని హింసించలేదు, పొడిచిన వారిని తిరిగి పడలేదు. ఆయన పొడిపించుకున్నాడు, ఆయన మరణించాడు, ఆయన మనకేమిచ్చాడు? రక్షించుకున్నాడు. ప్రియులారా, ఇవన్నీ మీకు తెలిసిన విషయం. ఇంకో మాట చెప్తానండి, అయిపోయింది. ఘనత ఏమన్నారు చెప్పండి? గర్వమునకు ప్రతినిధి సాతానైతే చెప్పండి, ప్రతి చోట ప్రతి విషయంలో నేను, నాకు ఘనత, నా పేరు కనబడాలి, నన్ను అందరూ చెప్పుకోవాలనే మనిషి ఉంటే దేవుని మహిమను దొంగలించే దొంగ ఎవరండి? అపవాది. ఈ భావన ఎవరైతే ఉందో నా పేరు చెప్పాలి, నా పేరు చెప్పాలి, నేను కనబడాలి, అన్న అన్న ఏమన్నాడు, నన్ను 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 ఏంటి నాకు చెప్పకుండా చేశాడా? ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఎవరు చెప్పండి? వారు అపవాది పిల్లలు. దేవుని ఘనతను నేను నిలబడితే దేవుని ఘనత రావాలి, మహిమ రావాలి. ఆయన మహిమను గమనించకూడదు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మనం చూస్తే సమూయేలు నాకు ఇప్పటికీ అర్థం కాదన్నమాట అండి. సమూయేలు దేవుడు మాట్లాడితే ఏమన్నాడు? చిత్తమండి అన్నాడండి. ఆ పరిశుద్ధాత్మ ఎలా రాయించాడు? ఈ లాంగ్వేజ్ ఎలా వచ్చింది అసలు? ఇది గోదావరి జిల్లాలు కదా, ఏమంటారు? అండి అన్నమాట గోదావరి జిల్లాలు. కానీ పరిశుద్ధాత్మ ఏమని రాయించాడు? ఆ సమయంలో ఆ కాలంలో దేవుడు పిలిస్తే ఏమన్నాడు? చిత్తమండి అన్నాడండి. ఆ గౌరవ భావం రావాలి, వాక్యము పట్ల గౌరవం. వాక్యం చెప్తుంటే గోకుంటావా? వాక్యం చెప్పుకుంటే మాట్లాడుకుంటావా? వాక్యం చెప్తే లేచి వెళ్తావా? వాక్యం చెప్తుంటే ఓ సహోదరి అన్నాడు, నేను వాక్యం చెప్తే లేచి వెళ్ళిపోయాను. అది బాబు నా గుండె అయిపోయింది. ఎంత అవమానం! ఒక సేవకుడు దేవుని పక్షంగా నిలబడి మాట్లాడుతుంటే లేచి వెళ్ళొచ్చా? సరే, నేనేం అనలేను కాబట్టి బలహీనుడు నేనేం అనలేదు. సందర్భం వచ్చి చెప్తున్నా, ఇప్పుడు చెప్పలేదు. గాడిద యెరూషలేము వచ్చినప్పుడు ఏం చేశారు చెప్పండి? కింద పైనమో బట్టలు వేశారు, కింద ఏం వేశారు? మట్టలు వేశారు. రాశిగా చెప్పుకోవచ్చు. మరి పైన బట్టలు వేశారు, కింద వేశారు మట్టలు వేశారు. ఈత మట్టలు, ఖర్జూర మట్టలు ఇవన్నీ వేశారు. ఆ బట్టల పైన ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు కూర్చున్నారు. ఇప్పుడు గాడిద ఎవరు ఎక్కడ నడుస్తుంది? మట్టల మీద, బట్టల మీద నడుస్తుందండి. ఇప్పుడు గాడిద వస్తుంది, గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. గాడిద ఎక్కడ నడుస్తుంది? ఏం వస్తుంది? మురికి బట్టలు కదా మోసేది కదా, మురికి స్థలంలో కదా ఉండేది. యేసు ప్రభుని మోస్తుంది, గాడిదకి విలువ వచ్చింది. నాకు తెలిసిన విషయం. ఓ భక్తుడు రాశాడండి, అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. మన్నాడు మళ్ళీ వచ్చిందంట. ఎందుకు? అందరూ జయము జయము అన్నారు కదా, మళ్ళా వచ్చిందంట. ఎవరు మాట్లాడలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదేంటి? ఎవరు పలకని దగ్గరికి వచ్చి ఇలా ఇలా తిరిగిందంట. ఎవరు మాట్లాడలేదు. ఇలా కాదు, మార్కెట్లో చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి తోటల్లో ఉత్తు చెవుల్లో కంటూ అన్నదంట. బడితే తీసుకుని బాధారంట. ఏడుతూ ఇంటికి వచ్చి అమ్మతో అందంట, అమ్మ నేను వెళ్తే మట్టలేశారు, నన్ను జైలు అని ఊరేగించారు, నన్ను ఎంత పొగిడారు, ఇప్పుడు వెళ్తే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంటామంటే అప్పుడు అన్నదంట అమ్మందంట, అప్పుడు అన్నదంట, అమ్మ నీ మీద ఎవరున్నారు చెప్పండి, మాట అన్నా చెప్పండి, ముగించుకోమ్మా. యేసుప్రభు ఉన్నారు, నువ్వు యేసుప్రభుని మోస్తున్నావు, నీకు విలువ వచ్చింది. యేసుప్రభు నీలో ఉంటే, యేసుప్రభు నువ్వు మోస్తే నీకు నాకు విలువ. యేసుప్రభు లేకపోతే నీ జీవితానికి నా జీవితానికి సోదరా గమనించు, సోదరి గమనించు. అటువంటి దేవుడిని దూరం చేసుకుంటావా? అటువంటి దేవుడికి దూరంగా నడుస్తావా? ఆ దేవుని 6 దినాలు నీ ఇష్టము, 7 దినాలు వచ్చి వస్తున్నా చేయమంటే ఎక్కడ ఉంటుంది? ఏముండదు. 6 దినాలు దేవుని మోస్తే చెప్పండి, 7 దినం ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఓసన్నా అంటే చెప్పండి, ఆకాశం తెరపడుతుంది. ప్రియులరా, మాట గుర్తు పెట్టుకోండి. గాడిద కదండి, యెరూషలేములో 1,00,000 మంది జనాలు ఉన్నారట. వారందరూ కూడా ఓసన్నా అన్న. ఓసన్నా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను హల్లెలూయా అన్నాను, మీరేమంటున్నారు? అది నువ్వు కూడా హల్లెలూయా అన్నావు అంటే నువ్వు దేవుని స్తుతించు, నేను దేవుని స్తుతి. ఎవరు దేవుని స్తుతిస్తావు? నేను హల్లెలూయా అంటే నువ్వేమనాలి?
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి స్తోత్రం అంటే హల్లెలూయా అనాలి కదా, అర్థమంటే కదా. బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది హల్లెలూయా అన్నమాట? 2 చోట్ల రాయబడింది. అలాగైతే ప్రియులారా, ఇక్కడ హోసన్నా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడే రక్షించు, ఇప్పుడే అర్థం. రామా ఆ యూదు అంటున్నారు కదా, ఈ రామా గవర్నమెంట్ మీద మొదలైపోతున్నాం, ఈ పరిపాలన చూడలేకపోతున్నాం, ఈ చట్టాన్ని కఠినమైన చట్టాలను అవలంబించలేకపోతున్నాం. హోసన్నా ఇప్పుడే రక్షించయ్యా, హోసన్నా ఇప్పుడే విడిపించయ్యా, హోసన్నా నువ్వు అంటుంది. అది హోసన్నా చేయమంటే. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి 10-11 వచనంలో యేసు ఎవరు అన్నాడు. నేను ఎవరని ప్రజలు అనుకుంటున్నారని. ఏమన్నారు? ఒకరు ప్రవక్త అన్నారు, ఒకళ్ళు అందులో ఏలి అన్నారు, ఒకళ్ళు అన్నారు మరొకటి అన్నారు. అయితే మీరేమనుకుంటున్నారు అన్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? మీకులాగే ఏమన్నారు మీరు చెప్పండి. మీకులాగే మాట్లాడలేదు, మన్ను తిన్న పావులో ఉన్నారు. పేతురు అన్నాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు శభా అన్నాడు. పరలోక మందులో నా తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు మళ్ళా అదే పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరోనో తెలియదు, ఎన్నడూ మేము ఆయన చూడలేదు, అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, అమ్మ తోడు అన్నాడు. అదే పేతురు 10th వస్తూ పండుగలేనన్న ఆత్మ పూర్ణుడయ్యింది. అతడు ఏమన్నారు తెలుసా? ఇదిగో మీరు సిలువ వేసి చెప్పిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను అభిషేకించాడు, దానికి మేము సాక్షులు అన్నారు. ఏమన్నారు? మేము సాక్షులు. ఆత్మ పూర్ణులై ఉంటే ప్రభువుని మేంపరుస్తారు. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మీరుంటే ఆయన మాట వింటారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరేమంటారు తెలుసా? ఆయన కొరకు సాక్షి అంటారు. చంపుతావా చంపుతావా, నా ప్రభుని చంపినట్టు కాదు, నా కాళ్ళు పైకి ఎత్తండి, నా తల పైన పెట్టండి, నన్ను నెట్ట నిలువుగా సిలివేయండి అన్నారు. నా ప్రభుని వేసినట్టుగా సిలివేయడానికి కూడా నేను పనికి రాను అన్నాడండి. ఎంతకాలం లోకాన్ని స్నేహిస్తాం, ఎంతకాలం లోకము మాటల చేత ఈ లోకము చేత నింపబడతాం, దేవుని పరిశుద్ధాత్మ చెప్పండి. మీరే ఇంకేమన్నారు చెప్పండి. ఆయన చెప్పండి. ఆయన దేవాలయానికి వెళ్తారని ప్రవచించారు. 12 నుండి 17 దాకా చూస్తే, మలాకి గ్రంథం 3:1-4 దాకా చూస్తే ఈ ప్రవచన నెరవేర్పు పరిస్థితి. ఆయన దేవాలయానికి చిన్నప్పుడు వెళ్ళారు, చిన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో తర్కించాడు. ఆయన పరిచయం చేయడానికి వెళ్ళాడు, ఆయన ప్రసంగించడానికి వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు నా మందిరం అన్నాడు. 2 నా మందిరము ఏమన్నాడు? సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. నా మందిరంలో నా తండ్రి ఇంటిని దేవాలయం చేశారన్నారు. ఇంకేమన్నారు చెప్పండి? నా ఇల్లు అన్నాడు, దేవుని ఇల్లు అన్నాడు. దేవుని ఇంటిని ఎవరికి ఇచ్చాడు? మాట చెప్పండి మరి. దేవుని ఇంటిని ఎవరికి ఇచ్చాడు? అయ్యో ఏందయ్యా, దేవుని ఇంటిని ఎవరికి ఇచ్చాడు? అయిపోయింది. దేవుని ఇంటిని నాకు ఇచ్చాడు. దేవుని ఇంట్లో నన్ను ఏం చేశాడు? నాటాడు. దేవుని ఇంటిని దొంగలు బాగా చేస్తున్నావా? తండ్రి ఇల్లు, నా ఇల్లు కదా, ఎవరికి ఇచ్చాడు? నీ ఇల్లుగా చేశాడు. దేవుని ఇంట్లో దేవుడు ఉన్నాడు. దేవుని ఎందుకు మనం ఏం చేయాలి? దేవుని ఇంట్లో దేవుడు ఉన్నాడని ఆయన్ని వెతుకు వారికి ఫలము. దేవుని ఇంట్లో దేవుని ఆయన బలమును, ఆయన ప్రసన్నతను మనం వెతకాలి, ఆయనను మహిమపరచాలి. అట్టి కృప దేవుడు దయచేయనుగాక. అది మట్లాదవరం యొక్క వృత్తాంతం. అది మాట్లాడుకుని వసన్నా జయము వసన్నా జయం అంట కాదు, అర్థమవుతుందా? ప్రభు పాదాలు పెట్టండి. ప్రభువు ఉన్నాడు, ప్రభు పాదాల మీద సాగిపోయి అన్న ఆయన పాదాల మీద సాగిపడింది, కన్నీళ్లు కాల్చింది. ఆయన మరియా ఆయన పాదాల దగ్గర బాగు మాట్లాడుతుంది. దేవుని మాటలు దర్శిస్తారు. దేవుడు అట్టి దయచేయండి. ప్రార్థన